జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జోగి రమేష్ ను గొల్లపూడి ఆఫీస్ కు తరలించగా కొడుకు వెనకే తండ్రి జోగి రమేష్ ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఏమీ తెలియని తన కుమారుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకున్నారని మండిపడ్డారు. తాను బలహీన వర్గాల నుండి ఎదిగిన నాయకుడినని, తన కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి మీరు జైల్లో